అందరికీ నమస్కారం. నేను మీ వినోద్. మన దేశంలో అత్యాచారాలు జరుగుతానే ఉన్నాయి. ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా గూడా అవి ఆగటం లేదు. కామాంధులు ఇంకా పెరుగుతానే ఉన్నారు. సో, ఇలాంటి ఘటనే ఈరోజు గూడా ఒకటి జరిగింది. ఈ వీళ్ అంటే ఈ కామాంధులు ఎలా ఉన్నారు అంటే చిన్న పాపల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదిలిపెట్టట్లేదు. ఇది జరగడానికి మెయిన్ కారణం ఏంది అంటే సరైన చట్టాలు లేకపోవడం వలనే. వీళ్ళకు తప్పు చేసినా అనే భావన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చేసింది తప్పే అయితే ఉరిశిక్ష వేయడానికి కూడా వెనకాడద్దు ప్రభుత్వం. అలాంటి తప్పులు ఇంకోసారి చేయాలంటే భయపడాలి, వణికిపోవాలి. అలాంటప్పుడే ఇలాంటి నేరాలు తగ్గుతాయని భావిస్తున్నా. సో, ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు ఒక సంఘటన నేను చూసిన. అది మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నంబాల గ్రామంలో ఒక చిన్న పసిపాపని, ఆమెకి 6 సంవత్సరాలు కూడా నిండని చిన్న పసిపాప, ఏమీ తెలియదు, శుభం తెలియకుది. అలాంటి పాపని 2 రోజుల క్రితం ఎత్తుకెళ్ళి పాడు చేసి చంపేశారు. చంపేసి ఎక్కడ పడేశారు అంటే మన ఊర్లలో వ్యవసాయ భూములు, బావులు ఉంటాయి కదా, దానిలో తాడుకు బండగట్టి దానిలో పడేశారు. ఎంతటి దుర్మార్గమైన పని అంటే ఇది. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు ఎంత నీచంగా ఉంటుంది, ఎంత దరిద్రంగా ఉంటుంది. అంటే వీళ్ళకు సరైన చట్టాలు లేవా? లేదు అంటే వీళ్ళు చట్టాలకు భయపడట్లేదా? ఇంత దారుణానికి ఒడగడుతున్నారు అంటే వీళ్ళ వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా? లేదు అంటే ఈ చట్టాలు మనల్ని ఏం చేస్తాయి అనే భావనలో ఉన్నారా? పాపం ఆ చిన్నారి ఏం చేసిందని అలాంటి శిక్ష విధించాడు దేవుడు. పొద్దున్నే ఆమె స్కూల్కి వెళ్ళి చక్కగా చదువుకొని తిరిగి ఇంటికి వచ్చి కాసేపు తన స్నేహితులతో ఆడుకుందామని బయటికి వెళ్ళిన ఆ చిన్నారిని బైకుపై వచ్చి ఇద్దరు కామాంధులు, రాక్షసులు వాళ్ళు తీసుకెళ్ళి ఆ చుట్టుపక్కల పొలాలు ఉంటాయి, అంటే వ్యవసాయానికి సంబంధించిన పొలాలు ఉంటాయి, ఆ పొలంలోకి తీసుకొని వెళ్ళి పాడు చేసి ఇలాంటి నీచానికి ఒడగట్టిర్రు అంటే వాళ్ళను ఏ విధంగా శిక్షించాలి? మరీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. అసలు చెప్పడానికి కూడా నాకే మనసు రావట్లేదు. పాపం ఆ చిన్నారి ఆ టైంలో ఎంత విలవిలలాడిపోతుంది. మరి ఇంత దారుణంగా ఉంటారా మనుషులు? అంటే ఈ మనుషుల మధ్య మనం బతుకుతున్నామా? కొంచెమైనా మనకు మానవత్వం లేదా? ఇది జరిగిపోగానే కొవ్వొత్తులు పట్టుకొని బయటికెళ్ళి ర్యాలీలు కానీ, లేదు అంటే మనకు ఏదో అయ్యిందని మొత్తం నీతులు, సూక్తులు చెప్తానే ఉంటారు కదా. అలాంటప్పుడే కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళని నడి రోడ్డు పైన శిక్షించితే ఇంకొకరు చేయడానికి కూడా భయపడతారు. అది కదా మన సమాజంలో జరగాల్సింది. అది కదా మన చట్టాల్లో సవరణ చేయాల్సింది. అది చేయక ర్యాలీలు పట్టుకొని డిబేట్లు పెట్టి ఇవన్నీ చేయటం వలన వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. కేవలం ఇప్పుడు ఇది కాకపోతే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి ఇంకొకటి చేయరని గ్యారంటీ ఏముంది? ఒక్కసారి ఆ చిన్నారి తల్లిదండ్రుల ప్లేస్లో ఆలోచించండి. వాళ్ళు ఎంత కుమిలిపోతారు. ఇన్ని సంవత్సరాలు కని పెంచి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఒకటేసారి ఇలా జరిగేసరికి ఏ తల్లిదండ్రులైనా జీర్ణించుకుంటారా? అది మరి పాత కక్షల, గొడవల అనేది ఇంతవరకు ఏం తెలియదు. బట్ ఏదైనా కూడా అలా జరగడానికి వీలు కాకుండా కొన్ని చట్టాలు తీసుకురావాలి. ఒక్కసారి ఆ గ్రామంలో ప్రళయం వచ్చినంత పని అయిపోయింది. ఎందుకంటే కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి విగత జీవిగా పడి ఉండడం చూసి అక్కడి ప్రజలు, అంటే ఆ ఊరికి సంబంధించినటువంటి ప్రజలు ఎంత బాధపడి ఉంటారు. అంటే ఎప్పుడు పడేసి 2-3 రోజుల క్రితం కిడ్నాప్ అయిన అమ్మాయి ఈరోజు మార్నింగ్, అంటే నాకు తెలిసి ఒక 7 వరకు అమ్మాయి పైకి తేలడం జరిగింది బావిలో. అంటే మామూలుగా పొలాలకు వెళ్తూ ఉంటారు కదా వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో దాంట్లో ఆ అమ్మాయిని చూస్తే ఒకసారి మీరు చూడండి. మరీ అసలు దారుణంగా తయారైపోయింది ఆమె యొక్క శరీరము.
చూడలేని పరిస్థితిలో ఉంది. అలాంటి ఆ చిన్న పాపని వాళ్ళ తల్లిదండ్రులు చూసి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కోలుకోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? నేనెందుకు ఇంత సైలెంట్‌గా మాట్లాడుతున్నాను అంటే, బేసిక్‌గా మనం మాట్లాడాల్సింది గానీ, మనం చేయాల్సిన పనులు గానీ చాలానే ఉంటాయి. అంటే ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడొచ్చు, పోరాడొచ్చు. సంఘటన విన్న తర్వాత నాలో ఉన్న ఏదైతే కోపం గానీ, ఆవేశం, ఆక్రోషం మొత్తం బయటకొచ్చింది. కానీ మనం ఏ రకంగా చేస్తే ఆ అమ్మాయికి అంటే ఆ చిన్న పాపకి న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను.